అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు ఒక కొత్త కంటెంట్తో వచ్చా. నేను తెలుసు కదా, మహేందర్. నా ఛానల్ వచ్చేసి మహేందర్ వరల్డ్ టాలెంట్స్. సో మనకు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏమేమి స్కీమ్స్ పెడుతుందో తెలుసుకోవడానికి, మీ అందరికీ ఒక విశ్లేషణ తెలియజేయడానికి మేము మీ అందరి ముందుకు ఒక కొత్త కంటెంట్తో వచ్చాను. సో అందరం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విషయంలో అవలీలగా నేను చెప్పేది ఏంటంటే, ఇది అనేది స్వయం ఉపాధి అన్నమాట. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకు రాజీవ్ యువ వికాస పథకం అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది తెలంగాణ ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, రేషన్ కార్డు మెంబర్స్ ఉంటారు కదా మన ఇంట్లో. రేషన్ కార్డు మెంబర్స్ లో ఉండే వాళ్ళలో ఒక నలుగురు ఉన్నారనుకోండి, కుటుంబ సభ్యులలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. నలుగురిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కరే ఇందులో అర్హులు ఈ స్కీమ్ కి. సో కావాల్సిన ఏంటి ఈ స్కీమ్ కి అంటే, ఆధార్ కార్డు ఒకటి, కులం ఆదాయం ఒకటి, పాన్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మెయిన్, ఫోన్ నెంబర్ కూడా మెయిన్. ఇక్కడ అన్ని కులాల వారికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు, కొంత కొంత డబ్బులు ఉంటే బాగుండు, ఏదో ఒక విధంగా ఏదో చిన్న వ్యాపారం చేసుకోవాలి, సొంత వ్యాపారం పెట్టుకోవాలి, ఇది నా డ్రీమ్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సపోజ్ కొంతమంది ఫోటోగ్రాఫర్ ఉంటారు, కెమెరా కొనుక్కోవడం, ఏదో సపోజ్ సంథింగ్ కళ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఏం చేసినా పెట్టుబడి ఉండదు, ఇంకా సపోర్ట్ ఉండదు, ఏం చేయాలని తెలియదు. అలాంటి వాళ్ళకు సొంత వ్యాపారం మీ కళ అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. సో ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది 3 అంశాల మీద కీలకంగా నిర్ణయించబడి ఉన్నది. అది ఒకటి ఏంటంటే, వ్యవసాయ రంగ అంశాలు. వ్యవసాయం పరంగా కొన్ని అంశాలు ఉంటాయి, పశు పోషణ అంశాలు ఉంటాయి. ఈ పశు పోషణ వ్యవసాయ అంశాలు కాకుండా వాటితో కలిపి సొంత వ్యాపార అంశాలు, సొంతంగా వ్యాపారం ఇంకేమేమి పెట్టుకోవచ్చు అనే అంశాల మీద కూడా ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది ఆధారపడి ఉన్నది. ఇందులో మనకు 4 లక్షల వరకు ఖచ్చితంగా మనకు ఉపాధి ఆర్థిక సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గవర్నెన్స్ అనేది మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ 3 అంశాలను తీసుకుంటే మనకు 91 అంశాలు మళ్ళీ ఇందులో లోపల ఉంటాయి. ఒక్కొక్క రంగానికి, ఒక్కొక్క విషయానికి సంబంధించిన విశ్లేషణ అంశాలు అంటే, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి వస్తాయి అనేది వాళ్ళందరి లిస్ట్ తీస్తే ఒక 91 అంశాలను మనకు ఈ రాజీవ్ వికాస పథకం అనేది తెలియజేయడం జరుగుతుంది. నేను చెప్పిన 3 అంశాల్లో మొదటి అంశం తీసుకుంటే వ్యవసాయపరమైన అంశాలు. అందులో ఎడ్ల బండి తయారీ ఉంటాయి కదా, ఎడ్ల బండి తయారు చేసుడు, వాటి విక్రయం చేసుడు, చెక్క, వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఫస్ట్ కావాలనుకునేటోళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ ఇంజన్ కావచ్చు, పంప్ సెట్ కావచ్చు, ఎయిర్ కంప్రెషర్ తెలిసిందే కదా వ్యవసాయంలో మెయిన్ దాని క్యారెక్టర్ అనేది. ఇకపోతే పత్తి సేకరణ యంత్రం. ఇప్పుడు ఉన్న రోజులలో పత్తికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి చాలా వరకు ఈ ఈ అంశంలో ముందుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. సో వేరుశనగ మిషన్ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి కూడా అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. వర్మి కంపోస్ట్ అని కొత్త ఉన్నాయి, పాతవి ఉన్నాయి. ఆయిల్ ఫామ్ అనేది ఇప్పట్లో అయితే చాలా తక్కువ. ఆయిల్ ఫామ్ ఫుల్ డిమాండ్ ఉన్న పంట ఇది. ఈ పంటలు చేసుకోవడానికి కూడా 4 లక్షల వరకు మనకు ఈ ప్రభుత్వం అనేది చేయూతేయడానికి ముందుకొచ్చింది. సో వ్యవసాయపరమైన అంశాలలో వీటిని మాత్రమే మెన్షన్ చేసింది. మెయిన్గా ఏమి మెన్షన్ చేసింది? ఎడ్ల బండి తయారీ కావచ్చు, ఎడ్ల బండికి సంబంధించిన వ్యవసాయం కావచ్చు, ఆయిల్ ఇంజన్ కావచ్చు, పంప్ సెట్ కావచ్చు, ఎయిర్ కంప్రెషర్ కావచ్చు, పత్తి సేకరణ యంత్రం, వేరుశనగ మిషన్, వర్మ కంపోస్ట్, ఆయిల్ ఫామ్ ఇలాంటివి కావచ్చు. సో వీటన్నిటికీ కావాలనుకున్న వాళ్ళు దరఖాస్తు. సెకండ్ పాయింట్ వచ్చేసి పశు పోషణకు సంబంధించినది. ఇది చాలా ముఖ్యమైనది, మన జీవన మనుగడకు సంబంధించిన అంశం. నాకు తెలిసి ముఖ్యమైన అంశంగా దీన్ని నేను పరిగణిస్తా. సో రాజీవ్ యువ వికాస పథకంలో ఇందులో ఉన్నాయి కూడా మెయిన్. మనకు దాదాపుగా ప్రతి ఊర్లో చూసేదే, ప్రతి ఒక్క రైతు దగ్గర మనం ఇవన్నీ గమనించే విషయాలే. సో ఫస్ట్ మెయిన్ వచ్చేసి గేదెల పెంపకం, గేదెలకు పశు గ్రాసం, వాటికి సంబంధించిన వాటికి కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే
గేదెలు పెంచుకోవాలనుకున్నా కూడా ఈ రాజీవ్ యువ వికాసం అనేది మనకు 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయడానికి మనకు చేయూతనివ్వడానికి ముందుకు వస్తుంది. ఓకే. అలా అనుకునేటోళ్ళు కూడా మాకు గేదెలు పెంచుకోవాలి, పశు పోషణ చేసుకోవాలి మేము అనుకునే వాళ్ళు కూడా ఈ రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులు. అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఆవులు పెంచుకోవడానికి కూడా ఈ మన రాజీవ్ యువ వికాసం అనేది ఈ పథకం ద్వారా చాలా చేయూతనిస్తుంది. డైరీ ఫారం పెట్టుకోవాలనుకున్నా, కోడిగుడ్ల వ్యాపారం చేయాలనుకున్నా, చేపల వ్యాపారం చేయాలనుకున్నా, మేకల పెంపకం, పాల వ్యాపారం. చూడండి, పాల వ్యాపారం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సందర్భంలో టీ తాగే వాళ్ళు ఉంటారు, పాలు తాగే వాళ్ళు ఉంటారు. సంథింగ్ ఏదో విధంగా అయితే పాలకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. దాదాపు 70 నుంచి 100 రూపాయల వరకు ఒక లీటరు పలుకుతుంది మార్కెట్‌లో. సో, ఈ వ్యాపారం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పగలుగుతాను నేను. నెక్స్ట్ పౌల్ట్రీ వ్యాపారం, నెక్స్ట్ గొర్రెల పెంపకం కూడా చాలా ముఖ్యమైనది. ఈ అంశాల ఎవరెవరైతే ఈ అంశాల పరంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ రాజీవ్ యువ వికాస పథకానికి పశుపోషణ అంశాల ద్వారా మీకు రాజీవ్ యువ వికాస పథకంలో మెయిన్ రోల్ అంటే అతి ముఖ్యమైనది, చాలా కీలకమైనది, ఎంతో మంది యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ఉన్న అంశాలను ఇందులో జతపరచడం జరిగింది. ప్రతి ఒక్కరికి సొంత వ్యాపారం అనేది ఒక కళ. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే తనకు తానుగా ఒక ఓన్ క్రియేషన్ చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ అంశాలు అనేవి బేస్ చేసుకొని ఆధారపడి ఉన్నాయి. వీళ్ళందరికీ సహాయం చేయడానికి రాజీవ్ యువ వికాస పథకం అనేది 4 లక్షల వరకు ప్రతి ఒక్కరికి 4 లక్షల వరకు మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. సో, మనకు అందులో ఉన్న అంశాలు ఏంటి, ఎన్ని విధాలుగా మనం తీసుకోవచ్చో ఒకసారి చూద్దామండి. సొంత వ్యాపారంలో మెయిన్‌గా ఒక 70-75 దాకా అంశాలు జతపరచడం జరిగింది. అందులో ఎయిర్ కూలర్ల వ్యాపారం. ఇప్పుడు వేసవి కాలంలో కూలర్లు, ఎయిర్ మన ఏసీలు ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించినవి పెట్టుకునే వ్యాపారం. స్టీల్ సామాన్లు తెలుసు కదా, మన స్టీల్ సామాన్లు ప్రతి ఇంట్లో ఉండేటివి. మొబైల్ షాప్స్, ఆటోమొబైల్ అంటే స్పేర్ పార్ట్స్ ఇట్లా లభించే షాప్స్ పెట్టుకోవడానికి ఆస్కారం కూడా ఉంది ఇక్కడ. బేకరీ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. గాజుల దుకాణం చాలా మంది మహిళలకు ఉపయోగపడేది, ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ గాజుల దుకాణం అనే అంశాలను కూడా అంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఇందులో ఈ లిస్ట్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. హెయిర్ కటింగ్ షాపు, బట్టల తయారీ, బ్యూటీ పార్లరు, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ అంటే ఇటుకల బట్టి తెలుసు కదా, ప్రతి ఒక్క ఇల్లు కట్టుకోనికి ఇటుకల బట్టి, జనరల్ స్టోర్. పోతే డిష్ టీవీలు, మనకి ఇప్పుడు అందరికీ టీవీలు ఉన్నాయి కదా, వాటి ఏర్పాటు చేయడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేసుకున్నట్టు. వడ్రంగి షాపు, సీసీ కెమెరా రిపేరింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేసిన పూర్తిగా సీసీ కెమెరాల రిపేరింగ్ షాపు పెట్టుకునే ఆస్కారం. పోతే ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ షాపు ఒక కేంద్రంగా. నెక్స్ట్ మగ్గం టైలరింగ్ వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది. చెప్పులు అమ్మే వారికి కూడా చెప్పుల షాప్ పెట్టుకునే ఆస్కారం. పండ్ల వ్యాపారం. నెక్స్ట్ వచ్చేసి పండ్ల రసం అంటే మన జ్యూస్ పాయింట్స్ ఉంటాయి కదా, జ్యూస్ పాయింట్స్ని తీసుకొని వాటిని బేస్ చేసుకొని ఇచ్చారు ఇక్కడ. బట్టల దుకాణం, కిరాణం జనరల్. పోతే జనరేటర్ షాపు, ఆర్టికల్ షాపు, గిఫ్ట్ సెంటర్ అంటాం కదా మనం, అలాంటి షాప్ పెట్టుకోవడానికి కూడా రాజీవ్ యువ వికాసం మనకు మంచి ఆస్కారంగా ఇక్కడ ఆర్థిక సహాయం చేస్తుంది. నెక్స్ట్ బంగారం షాప్. ఇది చాలా కాస్ట్లీతో కూడుకున్నది, అయినప్పటికీ కూడా చిన్న వెనుక ముందు సపోర్ట్ చేయడానికి మనకు ఆర్థికంగా బంగారం షాప్ అనేది పెట్టుకోవడానికి విధంగా మనకు రాజీవ్ యువ వికాసం అనే పథకం మనకు అందరికి చేతుల దగ్గర ఉంది. హోటల్ ఏర్పాటు చేసుకోవచ్చు, రూమ్స్ ఇట్లా హోటల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ పార్లర్, ఐరన్ బిజినెస్, లేడీస్ కార్నర్, లాండ్రీ షాపు అంటే ఎట్లా అంటే డ్రై క్లీన్ ఉంటారు కదా, శారీస్ అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్లేట్ తయారీ, లైట్స్, డెకరేట్, సౌండ్ సిస్టమ్స్, అగరబత్తుల తయారీ, మినీ సూపర్ బజార్ తెలిసిందే, మెడికల్ జనరల్ స్టోర్స్ తెలిసిందే, టిఫిన్ సెంటర్, మోటార్ మెకానిక్, మోటార్ పైప్ లైన్, ఇలాంటివి ఇంకా ఉన్నాయి. సో 39 వచ్చేసి మటన్ షాప్. మనం మటన్ షాప్ పెట్టుకోవడానికి అర్హులమే, పాన్ షాప్ పెట్టుకోవడానికి అర్హులమే,
పేపర్ బ్యాగులు ఉంటాయి కదా, మన ప్లాస్టిక్ నియంత్రించి పేపర్ బ్యాగులు, వాటిని తయారు చేసుకోవడానికి ఒక కేంద్రం పెట్టుకోవడానికి కూడా మనకు లోన్ అనేది ఆర్థికంగా సహాయం చేయడానికి, సొంత వ్యాపారం పెట్టుకోవడానికి రాజీవ్ యువ వికాస పథకం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ముందుకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటో వీడియో షాప్. ఫోటో కెమెరాలో వీడియో షాప్ పెట్టుకోవచ్చు, పెయింటింగ్ గిన్నె పెట్టుకోవచ్చు, పోతే ఫిల్టర్ వాటర్ కేంద్రం, మినరల్ వాటర్ కేంద్రం పెట్టుకోవచ్చు, రెడీమేడ్ బట్టల దుకాణం కూడా పెట్టుకోవచ్చు, చీరల వ్యాపారం చేసుకోవచ్చు. స్లాబ్ కటింగ్ మిషన్, స్లాబ్ కటింగ్ ఉంటే మనం ఉన్న బిల్డింగ్ కటింగ్, వేస్టేజ్ బిల్డింగ్ లో కటింగ్ చేయడానికి మిషన్, డ్రిల్ మిషన్ కావచ్చు, పెద్ద పెద్ద సామాగ్రి కావచ్చు, అలాంటి మిషన్లు గ్యాదర్ చేయడానికి ఇది ఉంటుంది. నెక్స్ట్ స్ప్రే వెయిటింగ్ మిషన్, స్టీల్ అండ్ మిషన్, స్టిచింగ్ మిషన్, సప్లయర్ షాపు, మిఠాయిల షాపు, టైలరింగ్, వెల్డింగ్ షాపు, వాటర్ సర్వీస్ సెంటర్, కూరగాయల వ్యాపార షాపు. కూరగాయల వ్యాపార షాప్ వేరు, మళ్ళీ కూరగాయల దుకాణం వేరు. కూరగాయల వ్యాపార షాప్ అంటే ఒక డీలర్ లెక్క అనమాట. అలాంటిది కూడా మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. టీ అండ్ టిఫిన్, టిఫిన్ రెండు కలిపి పెట్టుకునే ఫెసిలిటీ కూడా మనకు ఈ రాజీవ్ వికాస పథకం అనేది ఇచ్చింది. నెక్స్ట్ టీవీ మెకానిక్ షాప్ అవ్వడానికి పెట్టుకోవడానికి, సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడానికి సిమెంట్ షాప్ అన్న కాడ ఐరన్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. సిమెంట్ షాపు ప్లస్ ఐరన్ రెండు కలిపి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఐరన్ హార్డ్వేర్ అని ఇంతకుముందు మెన్షన్ చేశారు కదా, సేమ్ అలాగే సిమెంట్ షాపు ఐరన్ కలిపి పెట్టుకోవడానికి. సిమెంట్ పరికరాలు సెంట్రింగ్ పరికరాలు, ఇక్కడ చూడండి, సెంట్రింగ్ పరికరాలు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పరికరాలు అంటే సెంట్రింగ్ సంబంధించిన వస్తువులను మాత్రమే వాటి ఒక్కడ నిల్వ చేసి మనం అమ్ముకోవడానికి లోన్ ఇస్తూ, అర్థమైందా? అమ్ముకోవడానికి సెంట్రింగ్ పరికరాలు కొనుక్కొని మనం ఏదైనా స్వతహాగా వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ మనకు రాజీవ్ వికాస పథకం అనేది మనకు చేయూతనిస్తుంది. చెప్పుల తయారీ కావచ్చు, చికెన్ సెంటర్ కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, కాఫీ హోటల్ కావచ్చు, కాంక్రీట్ మిల్లర్ అంటే స్లాబ్లు పోయడానికి వస్తారు కదా, వాళ్ళకు పరికరాలకు సహాయం చేయడానికి కావచ్చు. కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి క్రేన్. కూల్ డ్రింక్ షాప్ అంటే ఇంతకుముందు జ్యూస్ పాయింట్ అనుకోండి, కూల్ డ్రింక్ షాప్ మజా టీ అలా ఉంటాయి కదా, మజా, థమ్స్, స్ప్రైట్ అలాంటి షాప్ పెట్టుకోవడానికి క్రేన్, పెద్ద పెద్ద క్రేన్స్ ఉంటాయి కదా వాటికి కూడా. కర్రీ పాయింట్ కూడా తెలిసింది, అలా కూరలన్నీ మనకు సెట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సైకిల్ మెకానిక్ ఆస్కారానికి, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అంటే మనకు టెస్ట్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ తీసుకొని శాంపిల్ తీసుకొని మనకేం ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్ళు, అంటే దీనికి కొంచెం స్టడీ ఉండాలి. స్టడీ ఉంటేనే మనకు దానివల్ల రిజల్ట్ ఉంటుంది, దాని నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డీజిల్ ఆటో కొనుక్కోవడానికి, డిజిటల్ కెమెరా షాప్ పెట్టుకోవడానికి, సెటప్ బాక్స్ తయారు చేయడానికి. నెక్స్ట్ కూరగాయల దుకాణం, ఇంతకుముందు చెప్పాను కదా, కూరగాయల కొట్టు మార్కెట్లో పెట్టుకునే వెసులుబాటు కూడా మనకు ఈ రాజీవ్ వికాస పథకం అనేది అందిస్తుంది. సో అయితే మనకు వచ్చేది 4 లక్షలు. ఎంత మనకు వచ్చేది? 4 లక్షలు. ఈ 4 లక్షలలో 4 లక్షలలో సబ్సిడీ ఎంత? సబ్సిడీ 60 నుంచి 80% సబ్సిడీ. అర్థమైందా? 60 నుంచి 80% వరకు సబ్సిడీ. సో వీడియో లాగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మొత్తం పూర్తి డీటెయిల్ చెప్పలేకపోతున్నా. సో 60 నుంచి 80% వరకు మన సబ్సిడీ అంటే మనం కట్టే ఇంకా 20% వరకే మనకు 20% 100లో 20 రూపాయలు అనమాట. అలాంటి అవకాశం, మన అదృష్టం, మంచి ప్లాట్ఫారం ఇది. అంటే రాజీవ్ వికాసం అనే ఒక పథకం మంచిది, ప్లాట్ఫారంగా భావించి అందరూ అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక రేషన్ కార్డుకి 4 సభ్యులు ఉంటే ఒక్కరికి మాత్రమే వస్తుంది. అది కూడా 5/4/2025 అనగా 5వ తారీఖు ఏప్రిల్ 5వ తారీఖు 2025 సంవత్సరం వరకే మనకి ఇది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో అందరూ దయచేసి అప్లై చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.